ఒక నిమిషం ప్రార్థన చేయండి, ఒక నిమిషం ప్రార్థన చేయండి. అయ్యా, నేను నీ బిడ్డకి ఇక్కడ నిలిచి ఉన్నానయ్యా. నన్ను మీరు ఆశీర్వదించండి, నన్ను మీరు దీవించండి అయ్యా. నన్ను మీరు బలపరచండి, నన్ను నీ ఆత్మశక్తితో నింపండి అయ్యా. నన్ను నీ బలముతో నింపండి. నాకు తిరిగి ధైర్యాన్ని దయచేయండి. కృంగిపోతా ఉన్నానయ్యా, బలహీనపడిపోతా ఉన్నాను, చాలా పరిస్థితులను బట్టి బాధపడిపోతా ఉన్నాను నాయన. దేవా, నా హృదయాన్ని మీరు తెరవండి అయ్యా, నా మనసును మీరు తెరవండి అయ్యా. నూతన ధైర్యమును నాకు దయచేయి, నూతన బలమును నాకు దయచేయి, నూతన శక్తిని నాకు దయచేయి, నూతన ఆదరణను నాకు దయచేయి, నూతన నడిపింపు నాకు దయచేయండి. నీవే నన్ను బలపరచండి అయ్యా అని మరొక్కసారి దేవుని పాదాలు పట్టుకుందాం. దేవుని వైపు చూస్తూ ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో లాజర్ గారు ప్రార్థన చేస్తారు, లాజర్ గారు ప్రార్థన చేస్తారు. మహాగరుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడ, అతిథియుడ, ఆశ్చర్యకరుడ, కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్న ప్రభు, ఈ రాత్రికాల సమయంలో నాయన అయా, ఇదిగో ప్రభు, సహోదరులు ఏర్పాటు చేసినటువంటి గృహకుడికి అయా నీ చిత్తము చొప్పున సూటిగాను తేటగాను మీరు మాట్లాడారు. నిజమే నాయన, ఇదిగో నాయన, శపించమని మనుషులు ఎంత బలవంతము చేసిన నీ గ్రంథమందు రాయబడిన మాట దీవెనే తండ్రి. ఎంతమంది శపించడానికి చూసిన నీవు మాత్రం విడువక ఎడబాయక దీవెన కురిపించువాడవు నీవే తండ్రి. నీకు స్తోత్ర. నిన్ను శపించిన వారు నేను శపిస్తానని సెలవిచ్చా తండ్రి. నిజమే నేను లోకమంతా కూడా ఏకమై ప్రభు మమ్మల్ని అవమానపరచడానికి చూసిన, నిందించడానికి చూసిన, హేళన చేయటానికి చూసిన ప్రభు, నీవు మాత్రం మమ్మల్ని విడవక అయా ఇదిగో అవమానాలను త్రిప్పుకొడుతూ, నిందలను త్రిప్పుకొడుతూ అయా ఇదిగో తండ్రి మమ్మల్ని బలపరుస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ మాటలన్నిటిని బట్టి నీకే స్తోత్రాలు ప్రభువా. బిడ్డల హృదయాలు బలపరిచినందుకు నీకు స్తోత్రాలు. నీ బలమైన మాట చేత ఆదరించినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా, నీ మాట శక్తి గలది, నీ మాటే జీవము గలది కనుక ప్రభువా, అట్టి జీవము కలిగిన మాట ప్రతి హృదయములో నింపినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి బిడ్డను మీరు దీవించినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. లోకం వైపు చూడక, లోక అవమానాల వైపు చూడక నీ దేవుని వైపు చూసినట్లుగా ప్రభువా మా కనులు తెరిచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభు, ఇక మీదట మేమందరము కూడా నీ వైపు చూచుటకు సహాయము దయచేయండి. ఇదిగో ప్రభు, అబ్రహాము విషయములో 75 సంవత్సరాల వయసులో మాట ఇచ్చావు ప్రభు, అది ఈనాటికి మీరు స్థిరపరిచినందుకు, నెరవేరుస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. నీ మాట మీద నమ్మకం ఉంచడానికి సహాయం చేయండి, నీ క్రియల మీద నమ్మకం ఉంచడానికి సహాయము దయచేయండి. విశ్వాసములో తప్పిపోకుండా, విశ్వాసములో పడిపోకుండా ప్రభు, పరిపూర్ణమైన విశ్వాసము గలవారమై అయా నీతో నడుచుటకు సహాయము దయచేయండి. మరి ముఖ్యంగా ఈ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. సహోదరుని బట్టి ప్రార్థన చేస్తున్నా, వారిద్దరే శ్వాసములో తప్పిపోకుండా అయ్యా నిన్నే ఆధారము చేసుకొని నీపై నమ్మకం ఉంచి ప్రభు, నీతో నడుచుటకు సహాయము దయచేయమని అడుగుచున్నాం ప్రభు. ఇదిగో తండ్రి, లోకం వైపు నుంచి ఎన్ని వచ్చినను వాటిని ఏమాత్రం కూడా లక్ష్యము పెట్టక ప్రభువా, నీ యందు ప్రభువా పరిపూర్ణముగా ఆనుకొని జీవించినట్లు సహాయము దయచేయమని అడుగుచున్నాం. నీవే బిడ్డలను మీరు బలపరచండి అయ్యా. ఇదిగో ప్రభు, భక్తి జీవితం ఇంకా బలపరచండి, ఇంకా అభివృద్ధి పరచండి ప్రభు, ఫలింప చేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. ఇచ్చిన 3 బిడ్డల బట్టి నీకు స్తోత్రాలు అయ్యా. బుద్ధి యందు, జ్ఞానముందు, ఆయుష్